హాయ్. నన్ను ఫోకస్ చేయక. హాయ్ ఫ్రెండ్స్. దీన్ని ఫోకస్ చేయగా. హాయ్ ఫ్రెండ్స్. ఎంత మంచిగా న్యాచురల్గా ఇంటి దగ్గర పెంచిన చిక్కుడుకాయ. మా భార్య ఎంతో శ్రద్ధతో రోజు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న చిక్కుడుకాయ ఈరోజు కోతకొచ్చింది. ఇక్కడ మేము ఈరోజు కొత్తకొచ్చింది. ఇంకా కొన్ని రోజులు ఆగితే అవి ఎండిపోయి విత్తనాలు అవుతుండే. ఈరోజు ఇంత ఫ్రెష్ చిక్కుడుకాయ ఇది. ఇప్పుడు మేము 100 రూపాయలకు పావుకిలో అమ్ముతాం మేము. ఎందుకంటే అంత కష్టంగా అంత ప్రేమతో పెంచినాం. మేము కూడా తిన్న ముఖాలు వండుకుంటున్నాం. కుర్సీ ఇంకా పెరగడియా కుర్సీ ఇవి ఇక్కడ ఉన్నాయి. ఎత్తుకో. ఎంత ఏపుగా పెరిగినాయి చూసి నువ్వు కొమ్మలు పట్టు. ఇగో అయ్యో ఇప్పుడు కొయ్యి. ఓకే. ఆకులు కూడా కోసేసింది. ఆకులు వేలు అడ్డంగా ఎక్కడ పడితే ఇక్కడ నాకు తెలియక నిన్ననే నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చినాను. వాటి గట్టి ఏమవుతుందో చెప్పలేదు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ 3-4 ఉన్నాయి. ఇంకా ఉన్నాయమ్మా. ఇక్కడ ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. మిస్ అవుతున్నాయి. మరీ చిన్నగా ఉన్నాయి. మరీ అంత కనికరం లేకుండా. ఓ ఇక్కడ పైన ఏది 2 ఇంకేం లేవు. ఇక వచ్చిందా ఇంతకి వెళితే చూసినా ఇంత చిక్కుడుగా వచ్చింది. ఎంత ఉంటుంది ఇది దాదాపు ఇది 1/4 కిలో ఉండదు. 1/4 కిలో ఉన్నది. వావ్, 1/4 కిలో చిక్కుడుగా. నా మమ్మీ మెంతం తెంపుతుంది ఇప్పుడు. ఏం కావాలా లియో ఫేవరెట్ అది? నీకు కూడా కావాలా? నీ ఫేవరెట్ కూడా రవి చిక్కుడుగా కావాలంట. ఇంకో ఫస్ట్ ఇది పట్టుకో. ఆన్ ఉంది. ఇక్కడ చూపి. లియో ఫేవరెట్ ఉందా ఇది? అక్కడ కింద రియో నీకు కావాలనా? అయిపోయిందా? తినేసినావా? నువ్వు కూడా తినేసినావా? ఏ పొట్టి చూపి. దొంగ ఇల్లుగా కాలేదు.
మెంతికూర కావాలి. ఇది ఒకటి తెంప. అన్నీ నువ్వే తింటావు కన్నయ్య, వాడి కూడా ఇద్దాం నాన్న. స్టార్ట్. కొన్ని వేల లీటర్లు, కొన్ని వందల లీటర్ల ఒక్క నిమిషం. మీకు మెంతం కూర ఏలుతో కావాలా లేకపోతే కటింగ్స్ కావాలా? కటింగ్స్. కటింగ్ కావాలంటే ఇంకా 2 రోజులు ఆగాల్సి వస్తుంది. ఇంకా 2 days ఆగండి. ఇంకెందుకు? ఇది కూడా తింటావా? తీసేసి తింపేద్దాం. నాకు అందరు పోయినా పోయి మెంతం కూర ఎంత? 10 రూపాయలు కట్. 5 రూపాయలకి అంటాం. ఇప్పుడు ఎట్లా అమ్ముతావు? ఎంత కష్టపడితే అవుతుంది. కనీసం మర్యాదతోనే మాట్లాడాలి వాళ్ళతో. అది కూడా మాట్లాడాలి. నువ్వే చేస్తావు అంట పట్ట మీకు లెక్క పోయితో. నేను ఫార్మర్తో చేయాలి, అమ్ముకున్నట్టు మీకు చేస్తాను. కరెక్ట్ వస్తుంది అది కూడా. చోటు చోటు ఏం తింటున్నావు? చోటు ఏట్రా లియో, లియో ఏందిరా భయ్, ఏం చేయ తిరుగుతున్నావు? దీనికి మళ్ళీ వస్తుందా? ఇక రాదు, అది ఒకటే. అవునా? అది కూడా తీసేయాలి అంటున్నా. ఉండనిలే, మళ్ళీ మట్టి అసలు ఎండ కొట్టేస్తే అందులో ఎరువులాగా అయిపోతుంది. వర్షం నీళ్ళతో పెరిగింది. ఇదంతా మా మా వ్యవసాయ కేంద్రం. మా దగ్గర అన్ని రకాల చెట్లు, ఎంతో కాలంగా ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్క మా చిక్కుడుగాయ మొక్క. మా పాప రోజు పొద్దున లేచి దేవుడికి మొక్కి చెట్టుకు నీళ్ళు పోసేది. అందుకు కాబట్టి దానికి ఎంతో ఏపుగా పెరిగినాయి చిక్కుడుకాయలు. ఆమె ఎన్నికలు ఉన్నాయి, అన్ని చిక్కుడుకాయలు పెరిగినాయి. ఆమె ఇంటికి ఏం పెడుతుందో అదే మందు చిక్కుడుకాయలకి వేసి. మందు ప్రేమ. ఏం బంద్ చేసి ఏం కావాలి? నీకేం కావాలి? నీకేం కావాలి? చిక్కుడుకాయనా? अरे बस करो जी, बस करो, वीडियो बंद हो। ले आएगा। अभी ज़्यादा बंद है कसल देखने तो टाइट बन सकते हैं। वीडियो बंद हो गई। ఇది మెంతం కూర నా మెంతమేనా? ఇది చిక్కుడుకాయ. ఇది కూడా మా చెట్లది, మా మమ్మీ పెట్టిన చెట్లది. మా కుక్కలు ఆర్గానిక్ చిక్కుడుకాయ పిచ్చోళ్ళు చూడండి.
ఇక అటు తిను తిను రియో తీసుకుంటాను. మళ్ళీ 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 లియో ఇగో ఇగో లియో స్టాప్ స్టాప్ కర్ పుట్టి ఏదైనా ఇక్కడ పట్టుకో అట్లా. నో 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 నో. మళ్ళీ మళ్ళీ గుంజుకుంటాడు. వద్దు 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 వద్దు, చాలా డేంజర్ పని. వద్దు ఏ నోట్లే గుంజేస్తాడే వద్దు. Stop చేసా చేసా